ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు మోటార్ల ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ఉద్దేశించిన సీతారామ ప్రాజెక్టు మోటార్లను ఆన్ చేశారు అధికారులు. వారం రోజుల నుంచి సీతారామ ప్రాజెక్టు మోటార్లని రన్ చేయడానికి అధికారులు యత్నించారు. రాత్రి అశ్వాపురం మండలం పీజీ కొత్తూరులో సీతారామ ప్రాజెక్టు మోటార్లను ఆన్ చేసి ట్రయల్ రన్ నిర్వహించారు. దీంతో నీరు ఉవ్వెత్తున ఎగజిమ్మింది. సీతారామ ప్రాజెక్టు జలసిరులు సంతరించుకోవడంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉప్పొంగిపోయారు. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నీళ్లకు ప్రణమిల్లారు. ప్రాజెక్టు మోటార్ల ట్రయల్ రన్ సక్సెస్ అయిందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే లక్ష్యంతో 17,000 కోట్ల రూపాయలు ఖర్చు అంచనాతో సీతారామ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో 7,000 కోట్ల రూపాయలని సీతారామ ప్రాజెక్టు కోసం ఖర్చు చేశారు. అయితే మోటార్లు సిద్ధమైన కొన్ని చోట్ల భూసేకరణ సమస్యతో ఇప్పటికీ కాలువల నిర్మాణం పూర్తి కాలేదు. ఏనుకూరు నుంచి వైరా వరకు 90 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న కాలువ పనులు ఆగస్టుకు పూర్తి కానున్నాయి. ఆ తర్వాత గోదావరి నుంచి సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా సాగునీటిని వైరాకు తరలిస్తారు. వైరా రిజర్వాయర్ నుంచి నాగార్జునసాగర్ కాలువల ద్వారా సత్తుపల్లి వరకు సాగునీటిని అందించే అవకాశం ఉంది. సీతారామ ప్రాజెక్టుతో ఖమ్మం జిల్లాలో 4 లక్షల ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3 లక్షల ఎకరాలు, మహబూబ్ నగర్ జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఖమ్మం జిల్లా ప్రజల చిరకాల కోరిక గత అనేక సంవత్సరాలుగా గోదావరి జలాలు ఖమ్మం జిల్లా బీడు భూములకు తరలాలని నాకు భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం మేరకు నా ప్రయత్నాన్ని నేను చేసుకుంటూ వస్తున్నా. ఎంతోమంది కృషి ఫలితంగా భూ ఇచ్చినటువంటి అన్నదాతలు ఈ ప్రాజెక్టులో కష్టపడ్డటువంటి రైతులు భూములు ఇచ్చినటువంటి అందరికీ కూడా నేను అందరికీ పాదాభివందనం చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా సుమారు ఈ పంట కాలంలోనే 1.5 ఎకరాలకి నీళ్ళు ఇవ్వాలనేది అధికారుల యొక్క పట్టుదల. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు మోటార్ల ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ఉద్దేశించిన సీతారామ ప్రాజెక్టు మోటార్లను ఆన్ చేశారు అధికారులు. వారం రోజుల నుంచి సీతారామ ప్రాజెక్టు మోటార్లని రన్ చేయడానికి అధికారులు యత్నించారు. రాత్రి అశ్వాపురం మండలం పీజీ కొత్తూరులో సీతారామ ప్రాజెక్టు మోటార్లను ఆన్ చేసి ట్రయల్ రన్ నిర్వహించారు. దీంతో నీరు ఉవ్వెత్తున ఎగజిమ్మింది. సీతారామ ప్రాజెక్టు జలసిరులు సంతరించుకోవడంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉప్పొంగిపోయారు. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నీళ్లకు ప్రణమిల్లారు. ప్రాజెక్టు మోటార్ల ట్రయల్ రన్ సక్సెస్ అయిందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే లక్ష్యంతో 17,000 కోట్ల రూపాయల ఖర్చు అంచనాతో సీతారామ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. గత ప్రభుత్వం హయాంలో 7,000 కోట్ల రూపాయలని సీతారామ ప్రాజెక్టు కోసం ఖర్చు చేశారు. అయితే మోటార్లు సిద్ధమైన కొన్ని చోట్ల భూసేకరణ సమస్యతో ఇప్పటికీ కాలువల నిర్మాణం పూర్తి కాలేదు. ఏనుకూరు నుంచి వైరా వరకు 90 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న కాలువల పనులు ఆగస్టులోకి పూర్తి కానున్నాయి. ఆ తర్వాత గోదావరి నుంచి సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా సాగునీటిని వైరాకు తరలిస్తారు. వైరా రిజర్వాయర్ నుంచి నాగార్జునసాగర్ కాలువల ద్వారా సత్తుపల్లి వరకు సాగునీటిని అందించే అవకాశం ఉంది. సీతారామ ప్రాజెక్టుతో ఖమ్మం జిల్లాలో 4 లక్షల ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3 లక్షల ఎకరాలు, మహబూబాబాద్ జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ప్రారంభం మాత్రమే. ఇందుట్లో 6 మోటార్లు ఉన్నాయి. 9,000 క్యూసెక్లు గోదావరి జలాలు ఎత్తి ఈ కాలువలో పోసే ఈ మొదటి లిఫ్ట్ ఇరిగేషన్ పీజీ కొత్తూరు. దీని తర్వాత పూసుగూడెం సెకండ్ లిఫ్ట్ ఇరిగేషను, మూడోది కమలాపురం థర్డ్ లిఫ్ట్ ఇరిగేషను. అధికారులు కోరేది ఏంటంటే ఈ యొక్క నెల రోజుల్లోనే ఈ 3 పంప్ హౌస్లు ట్రయల్ రన్ చేసి ఏనుకూరు లింక్ కెనాల్ వరకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేకుండా, ఆటంకాలు లేకుండా మెయిన్ కెనాల్ పూర్తి చేసి
ఆ భగవంతుడి దయ వల్ల, శ్రీరామచంద్రుడి దయ వల్ల వైరా ప్రాజెక్టుకి ఈ సంవత్సరం నీళ్లు పంపించేటటువంటి అవకాశం కల్పించమని చెప్పి అధికారులను ఆదేశించాం. వాళ్ళు అదే పట్టుదలతోటి రేయింబాగుళ్ళు కృషి చేసి పనిచేస్తారు.